అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఏంటంటే మా ఊరు పండగ జాతర వీడియో అయితే మీకైతే చూపించబోతున్నాను అనమాట. మీరైతే వీడియోని లాస్ట్ వరకు అయితే చూసి వీడియో ఎలా ఉందనేది అలాగే మన కుర్రోళ్ళు అయితే మాత్రం పులిహార అలాగే శనగలు అయితే ప్రసాదం కింద చేసి అయితే పంచిపెడుతున్నారనమాట ఇక్కడ. మా ఊరు శ్రీ తలుపులమ్మ తల్లి అనమాట. ఏటిగేరంపేట. ఇది మా ఊరు బయట నుంచి గుడి. అలాగే మధ్యాహ్నం అయితే అన్న సందర్భం అయితే పెట్టారు. అలాగే మన శ్రీకాంత్ బ్రో అయితే ఒక గెటప్ అయితే వేసాడనమాట. అలాగే దాని తర్వాత అయితే ఈవినింగ్ 5 నుంచి అయితే మొత్తం పండగ హడావుడి జాతర మొత్తం అన్ని కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఈవినింగ్ 5 నుంచే మొత్తం గుడి దగ్గర అయితే మొత్తం హడావుడి అంతా కూడా స్టార్ట్ అయిపోద్ది అనమాట. ముందుగా ఇక్కడి నుంచి ప్రతి ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసి అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఊర్లోకి అయితే వెళ్తారనమాట అందరూ కూడా. ఎందుకు అయితే ఇక్కడ ఏంటంటే మొత్తం ఇంకా అక్కడి నుంచి అయితే మనం ఊర్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మెయిన్ మన ఊర్లో అయితే స్పెషల్ ఐటమ్ వచ్చేసి అయితే ఊరి పండగ జరుగుతున్నప్పుడు అయితే మధ్యలో అయితే మనకైతే శవం గెటప్ అయితే వేసుకొని అలా జాతరలో అయితే వెళ్తూ ఉంటారనమాట. ఇది ఇప్పటి నుంచే కాదు, పండగ ఎప్పటి నుంచి అయితే జరుగుతుందో అప్పటి నుంచి కూడా ఇలా తీసుకెళ్ళడం అయితే ఒక ఆచారంలాగా అయితే ఉండిపోయింది. ఇంకా అలా ఊరు మొత్తం కూడా తిప్పేసి అక్కడి నుంచి అయితే తననైతే ఇంటికైతే తీసుకెళ్ళిపోతారు. ఒక 30 మినిట్స్ 45 మినిట్స్ అయితే ఇదంతా కూడా జరుగుతుందనమాట. ఆ జరిగినంత సేపు అయితే ఆ వాడికైతే ఏమీ తెలీదంట. ఇంకా అక్కడి నుంచి డ్యాన్స్ వేవ్ డ్యాన్స్ ఇవన్నీ కూడా మొదలైపోతాయి. ఇంక మీరైతే చూడొచ్చు మొత్తం 10 మంది అమ్మాయిలు అయితే ఇక్కడైతే డ్యాన్స్ వేసేస్తున్నారు. అక్కడి నుంచి అయితే మళ్ళీ మనం జాతరలోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఇంకా పండగ హడావిడి మొత్తం కూడా 6 గంటల నుంచి అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇంకా ఊర్లో అయితే అమ్మవారిని అయితే ఊరు మొత్తం కూడా ఊరేగిస్తారు ఆ రోజు. ఆ ముందు రోజు నైట్ నుంచి కూడా ఇంకెక్కడ కూడా అమ్మవారికి అయితే రెస్ట్ లేకుండా మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర గట్రా అమ్మవారిని అయితే దించుకుంటారు. అలా ఊరు మొత్తం కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళేసి అమ్మవారు అయితే మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చేస్తారనమాట. మనం ఈ లోపలైతే ఇవన్నీ కూడా కవర్ చేసేద్దాం. మొత్తం ఏవేవి ప్రోగ్రామ్స్ పెట్టారో, ఎంత లైటింగ్స్ పెట్టారో ఇవన్నీ కూడా. ఇంకా లేట్ చేయకుండా అయితే మన వాళ్ళందరూ కూడా అయితే ఊర్లో హడావుడి చేసేస్తున్నారనమాట. ఇంకా చూసుకున్నట్టయితే క్రౌడ్ అయితే అలా పెరిగిపోతూనే ఉంది. ఇంకా ఏంటి ఇంత క్రౌడ్ ఉందని మేము చూసుకుంటుంటే ఇక్కడైతే కోలాటం అయితే జరుగుతుందనమాట. మొత్తం దగ్గర ఒక 20-25 మంది చిన్నపిల్లలు అయితే ఈ కోలాటాన్ని అయితే మనకైతే ఇక్కడైతే చేశారనమాట. మీరైతే చూడొచ్చు ఇక్కడ వీళ్ళైతే మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు. అందుకే జనం అందరూ కూడా ఇక్కడైతే అలా స్టక్ అయితే అయిపోయారనమాట. ముందున్న డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అలాగే వెనకాతలో ఉన్న డ్యాన్స్ బేబీ డ్యాన్స్ దగ్గర కూడా నాకు తెలిసి ఇంకా స్టార్ట్ అవ్వకముందే ఇంత జనం అయితే ఉన్నారనమాట. ఇంకా మా కుర్రోళ్ళు అయితే ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి అయితే ఇక్కడైతే ఒక 100 రూపాయలు అయితే డబ్బులు పెట్టారు. ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ అయితే డ్యాన్స్ బేబీ డ్యాన్స్లోకి వెళ్ళిపోదాం అనుకుంటే ఇక్కడ అయితే మాత్రం ఈసారి పండగకి పిల్లలకి బాగా అట్రాక్షన్ అయ్యేలాగా గేమ్స్ అలాగే ఇవన్నీ కూడా ఇక్కడైతే పెట్టారనమాట. నాకు తెలిసి అయితే ఈసారి పండగలో చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆడుకునేవన్నీ కూడా వీళ్ళకే దగ్గర ఒక 4-5 ఐటమ్స్ అయితే వచ్చాయి. అందుకే ఇక్కడ మొత్తం అంతా ఖాళీ కూడా అయితే లేదు. అలాగే సచివాలయం ముందు కూడా పెట్టారు. కాకపోతే అక్కడికన్నా ఇక్కడైతే ఎక్కువ ప్లేస్ ఉండడం వల్ల అయితే ఇక్కడైతే బాగా సెట్ అయిందనమాట వీళ్ళకి. ఇంకా దాన్ని లేట్ చేయకుండా దాని ముందే డ్యాన్స్ వేయడానికి జరుగుతుంది. ఇక్కడే ఉన్నారు అందరూ పండగలో తిరుగుతారు అనుకుంటే మొత్తం జనాలు అందరూ ఇక్కడే ఉన్నారు. కుర్రోళ్ళు డ్యాన్సులు విన్సులు మామూలుగా లేదు. అలాగే పోలీసులు కూడా ఉన్నారనమాట. వాళ్ళైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే హెల్ప్ చేశారు. ఎక్కడ కూడా గొడవలు జరగకుండా ఏమీ జరగకుండా అయితే మొత్తం అంతా వీళ్ళే చూసుకున్నారు. ప్రతి ప్రోగ్రామ్ దగ్గర కూడా వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా లేట్ చేయకుండా అలాగైతే మనం డ్యాన్స్ వేవ్ డ్యాన్స్ అయితే ఇంకా చూసేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ గుడి దగ్గరికి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయిపోతే గుడి దగ్గర క్రౌడ్ కూడా మామూలుగా లేదు. ఏంటి మళ్ళీ ఇంత క్రౌడ్ అని చూసుకుంటే ఇక్కడైతే రేలా ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఇక్కడ అలాగే గుండాట్లు ఇవన్నీ కూడా జరిగాయి. అవన్నీ అలాగా నార్మల్గా కామన్ పండగ అంటే. ఇంకా ఇక్కడైతే రేలా ప్రోగ్రామ్ అయితే ఉంది. అందుకే ఇక్కడ కూడా ఇంత మొత్తం దీంతో అయితే 4 ప్రోగ్రాంలు అయితే మా ఊరు వాళ్ళు అయితే కండక్ట్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగా ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అంతా కూడా అయితే ప్రోగ్రామ్స్ అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయాయి. ఇంకా అక్కడి నుంచి లేట్ చేయకుండా మా నాయుడు మాయ అలాగే సుహాస్ బ్రో అయితే మేమైతే పండుగలు అయితే లాస్ట్కి అయితే వచ్చాము. ఇంకా లేట్ చేయకుండా ఇక్కడి నుంచి అయితే మన మెయిన్ ఐటమ్ అయితే జరుగుతుందనమాట. ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. మా నిజంగా అయితే వీళ్ళైతే మన సబ్స్క్రైబర్స్ అయితే కాదు, మా ఫ్రెండ్స్ అనమాట. అందుకే అని చెప్పేసి ఏదో సరదాగా పని గురించి అయితే మన సబ్స్క్రైబర్స్ అనేది అయితే చెప్పాను. మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో అదే రాడు మీ ఫ్రెండ్ కదా అని అయితే కామెంట్ చేయకండి. ఇంకైతే అమ్మవారు అయితే గుడి దగ్గరికి అయితే వచ్చిందనమాట. అమ్మవారు గుడి దగ్గరకు వచ్చేసిన వెంటనే ఇక
మేకపోతునైతే బలిచ్చిన తర్వాత ఇంకేంటంటే బాణాసంచా అనేది అయితే స్టార్ట్ అయిపోతుందనమాట. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం అది కూడా చూసేద్దాం. ఇక్కడేంటంటే అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చెట్టు ఉంటది. ఆ చెట్టు దగ్గర అయితే పూజ అయితే చేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ అమ్మవారిని గుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతారు. మొత్తం ఈ హడావిడంతా ఉంటది. అలాగే పాటలు కూడా పాడతారు. మీరు ఈ పాటల గురించి మీరు ఏమనుకుంటారు అనేది కూడా అయితే మీరైతే కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళైతే మాత్రమే, తెలియని వాళ్ళైతే కామెంట్ అయితే చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ దాన్ని వేరే వేరే విధంగా అయితే తీసుకుంటారు. ఇంకా అయితే మనకైతే మొత్తం ఈ అమ్మవారు అయితే గుడి దగ్గరికి వస్తుంది. అలాగే మేకపోతునైతే దండం పెట్టించేసి అయితే దాన్నైతే చేసేసారనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే బాణాసంచి స్టార్ట్ అయిపోద్ది. ఇంకా వీళ్ళందరూ చూసుకుంటే హాయ్ హాయ్ అంటున్నారనమాట. వీళ్ళు కూడా మన ఫ్రెండ్సే, సబ్స్క్రైబర్స్ అయితే కాదనమాట. మీరు కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకెక్కడి నుంచి అయితే మొత్తం మెయిన్ ఐటమ్ అనమాట. మీరైతే తప్పకుండా ఈ బాణాసంచా ప్రోగ్రామ్ అయితే తప్పకుండా ఎంజాయ్ అయితే చేస్తారు. నేనైతే ఊరికనైతే చెప్పట్లేదు ఈ బాణాసంచా అనేది. నేనైతే దీని గురించి అయితే ఒక స్పెషల్ వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను. మొత్తం దగ్గర ఒక 8-10 మినిట్స్ వీడియో అయితే రికార్డింగ్ చేశాననమాట. మొత్తం ఆ క్లిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో పెడితే ఇది ఒక 20 నిమిషాల వీడియో అయితే అయిపోతుంది. అందుకని చెప్పేసి అయితే నేను వీడియో అయితే పెట్టలేదు. ఇంకా నేను లేట్ చేయకుండా అయితే నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే తప్పకుండా ఆ బాణాసంచా వీడియో అనేది అయితే నేనైతే పెడతానన్నమాట. మీరైతే అక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే క్రౌడ్ చూసారా, కేవలం ఈ బాణాసంచా చూడడానికి మొత్తం పండగలో ఉన్న జనం, ఊర్లో ఉన్న జనం అయితే మొత్తం అందరూ మేడలో అలాగే దగ్గరికి అయితే వచ్చేస్తారన్నమాట. చాలా దగ్గర నుంచి అయితే చూస్తారు. ఇదే అనమాట చాలా అంటే చాలా స్పెషల్గా అయితే మా ఊర్లో అయితే ఈ బాణాసంచా ప్రోగ్రామ్కి అయితే అందరూ అయితే వచ్చేస్తారు. ఇంకా మీరు లేట్ చేయకుండా మీలో ఎంతమందికి ఈ ఇయర్ ఈ బాణాసంచా ప్రోగ్రామ్ అనేది ఎంత బాగా జరిగింది అనిపించింది అనేది అయితే చెప్పండి. అలాగే ఇక్కడైతే మన నాగపాములు 2 కూడా అయితే బుసలు కొట్టుకుంటున్నాయి. ఇందులో అయితే రెడ్ అయితే ఎక్కువసార్లు కొట్టింది అనుకుంటా నాకు తెలిసినంత వరకు కూడా. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే ఒక 1 మినిట్ 2 మినిట్స్ అయితే అలా అయితే ఎంజాయ్ చేసేయండి.